ఏదో షో కోసం పెంచే మొక్క అనుకునేరు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్. రణపాల శాస్త్రీయ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకులను నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకుల వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం 2 చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ml మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. 2. రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. 3. రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటీస్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. 4. రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తగ్గించుకోవచ్చు. 5. జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే హితకరంగా ఉంటుంది. 6. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. 7. ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గుతున్నది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది. 8. రణపాల ఆకులను పేస్ట్లా చేసి కట్టుకడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. 9. కామెర్లు ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ml మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి నయం అవుతుంది. 10. రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. 11. రణపాల ఆకులను పేస్ట్లా చేసి నుదుటిపై పట్టీలా వేయాలి. తలనొప్పి తగ్గుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.